సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్ మనకు ఏపీలో ఆగస్ట్ మంత్ కరెంట్ బిల్ అయితే వచ్చేసిందండి. సో లాస్ట్ మంత్ లాగానే ఈ మంత్ కూడా మనము థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా కరెంట్ బిల్ అయితే కట్టలేమన్నమాట. అంటే డైరెక్ట్గా ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ లేకపోతే అమెజాన్ పే ద్వారా కానీ కరెంట్ బిల్ అయితే మనం కట్టలేము. ఆ ప్రాసెస్ లేదు ఇప్పుడు, ఓకేనా. కాబట్టి మన వీడియోలో కరెంట్ బిల్ అనేది ఎలా కట్టాలో తెలుసుకుందాం. సో మీరు రెంటెడ్ హౌస్లో ఉన్నా సరే లేకపోతే సొంత హౌస్లో ఉన్నా సరే నేను చెప్పే ప్రాసెస్ ద్వారా చాలా ఈజీగా వితిన్ 1 minute కరెంట్ బిల్ అయితే కట్టచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత వితిన్ 1 minute మీరు కరెంట్ బిల్ అయితే కట్టచ్చు. ఓకే, సో వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, సో మనం కరెంట్ బిల్ కట్టిన తర్వాత చాలామంది ఏంటంటే సో మనం కరెంట్ బిల్ కట్టిన తర్వాత రిసిప్ట్ వస్తుందా రాదా, సో ఇది డౌట్ అండి మన చాలామందికి. సో మనము కరెంట్ బిల్ కట్టిన తర్వాత రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే క్రాస్ చెకింగ్ అనమాట, అంటే మనము కరెంట్ బిల్ కట్టాం కదా, సో అది పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిందా లేదా క్రాస్ చెకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎస్. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ఎప్పటికప్పుడు అయితే వస్తుంటాయి. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎడ్యుకేషన్ గురించి, జాబ్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ నేను మీకు ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఆ లింక్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన చూడండి, పైన పే బిల్ ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. టాప్ కార్నర్లో పే బిల్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ పే బిల్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ పేజ్లో మనం ఏంటంటే ఇక్కడ బిల్ డిస్క్ అని చెప్పి మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అని చెప్పేసి ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసుకొని మీ కరెంట్ బిల్ పైన ఉంటుంది సర్వీస్ నెంబర్, ఆ నెంబర్ చూసుకొని ఎంటర్ చేసుకోండి. తర్వాత ఈ నెంబర్ అన్నమాట, ఈ క్యాప్చా మీకు ఏదైతే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీ కరెంట్ బిల్ అనేది చూపిస్తుంది అనమాట. లైక్ మీ సర్వీస్ నెంబర్ చూపిస్తుంది, మీ కస్టమర్ నేమ్ చూపిస్తుంది, తర్వాత సర్కిల్ లొకేషన్ చూపిస్తుంది, అమౌంట్ ఎంత కట్టాలి. ఓకేనా, చూడండి ఇక్కడ కరెంట్ డిమాండ్ 2003 రూపీస్. ఓకే, బిల్ డేట్ ఎప్పుడు బిల్ ఇచ్చారు, ఎప్పటి లోపల కట్టాలి, డిస్కనెక్షన్ డేట్ ఏంటి, బిల్ అమౌంట్ 2003. ఓకే, సో ఇదంతా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు లాస్ట్లో సబ్మిట్ బటన్ కనిపిస్తుంది. ఆ సబ్మిట్ బటన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు కరెంట్ బిల్ అనేది క్రెడిట్ కార్డు ద్వారా కానీ లేకపోతే డెబిట్ కార్డు ద్వారా కానీ లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ మీరు కరెంట్ బిల్ అయితే కట్టచ్చు. సో మనము ఎక్కువ మంది యూపీఐ ద్వారా కడతాం కాబట్టి ఇక్కడ మీరు యూపీఐ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ యూపీఐ, ఓకేనా. సో యూపీఐ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. పే యూజింగ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ మీరు ఏంటంటే అందరికీ ఫోన్పే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఫోన్పే లేకపోతే గూగుల్ పే అది మిస్ అవ్వనమాట. సో ఫోన్పే దగ్గర మీరు క్లిక్ చేస్తే కింద మనకు యూపీఐ ఐడి ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది అనమాట. యూపీఐ ఐడి, ఫోన్పేకి సంబంధించిన యూపీఐ ఐడి మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఫోన్పే యూపీఐ ఐడి మీకు తెలియకపోతే కనుక చూపిస్తాను చూడండి. మీ ఫోన్పేలో హోమ్ పేజ్లో ఇక్కడ కనిపిస్తుంది మీకు యూపీఐ ఐడి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈజీ యాజ్ ఇట్ ఈస్ టైప్ చేసేసేయండి. ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ యూపీఐ ఐడి, ఈ బాక్స్లో ఫోన్పే యూపీఐ ఐడి మీరు టైప్ చేసేసి మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ, ఓకేనా. చూడండి, ట్రాన్సాక్షన్ అమౌంట్ 2003, కన్వీనియన్స్ ఫీ 0, టోటల్ జిఎస్టీ 0. ఇక్కడ మనకి ఇది ఎక్స్ట్రా ఫీజ్ అయితే పడదు అనమాట. రిమైనింగ్ ద్వారా డెబిట్ కార్డు కానీ లేకపోతే క్రెడిట్ కార్డు కానీ ద్వారా కానీ కడితే ఎక్స్ట్రా అమౌంట్ పడుతుందని చెప్పి చెప్తున్నారు. సో అది మీరు ఈ వీడియో కింద ఒకవేళ పడితే కానీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. మనకు యూపీఐ ద్వారా అయితే మనకు ఇక్కడ అయితే 00 చూపిస్తుంది అనమాట. తర్వాత ప్రొసీడ్ విత్ పేమెంట్ అని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇప్పుడు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, కంప్లీట్ యువర్ పేమెంట్ అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఇమీడియట్గా మీరు ఫోన్పే ఓపెన్ చేసుకోవాలి. ఫోన్పే ఓపెన్ చేస్తే కనుక మీకు ఈ విధంగా ఒక మెసేజ్ అయితే కనిపిస్తుంది అనమాట హోమ్ పేజ్లో, పేమెంట్ రిక్వెస్ట్ అని చెప్పేసి. ఇక్కడ మీరు పే నౌ క్లిక్ చేసుకొని మీ పిన్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసుకొని పేమెంట్ సక్సెస్ఫుల్ చేసుకోండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఈ పేజ్
ఈ టైమింగ్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయేసి మీకు ఈ విధంగా ఒక మెసేజ్ చూపిస్తుంది, థ్యాంక్ యూ అని చెప్పేసి. ఓకే, యువర్ పేమెంట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ రికార్డ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ చూపిస్తుంది. ఇది మీరు నోట్ చేసుకోండి. అంటే యాక్చువల్గా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ డేట్, మీరు ఎప్పుడు కట్టారు కరెంట్ బిల్ అనేది, ఇక్కడ డేట్ టైమింగ్ మొత్తం చూపించేస్తుంది, ఎంత కట్టారు మొత్తం. ఓకే, ఇది మన బిల్ రిసిప్ట్ అనమాట. ఇది ఆన్లైన్లో బిల్ కట్టిన రిసిప్ట్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓకే, సో అదనమాట. సో ఇలా కాకుండా మనం ఏంటంటే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళేసి ఇక్కడ చూడండి, కింద లాస్ట్ కార్నర్లో, డౌన్ కార్నర్లో మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, క్లిక్ చేసుకోండి, ఆస్క్ మాయా అని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ మనం క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, బిల్డ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పేమెంట్ హిస్టరీ. ఓకే, సో పేమెంట్ హిస్టరీ మీరు క్లిక్ చేస్తే మనకు సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట. కింద ఈ మెసేజ్లో టైప్ యువర్ మెసేజ్ హియర్. ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక మీరు పేమెంట్ అనేది ఎప్పుడెప్పుడు కట్టారు, ఆ డేట్, అమౌంట్ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా చూడండి, పేమెంట్ ఇక్కడ చూడండి, పేమెంట్ హిస్టరీ ఫార్ ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ చూపించి ఇక్కడ చూడండి డేట్స్ అనమాట. 3rd August 2003 కట్టాను, 3rd Julyలో 1890 కట్టాను, 7th Juneలో 2302 కట్టాను. ఈ విధంగా మనకు మీరు ఎప్పుడెప్పుడు పేమెంట్ కట్టారో మొత్తం హిస్టరీ మొత్తం చూపించేస్తుంది అనమాట. రీసెంట్గా మీరు ఈ రోజు కట్టిన అమౌంట్ కూడా మీకు చూపించేస్తుంది చూడండి, 3rd August. ఓకేనా, సో ఈ విధంగా మీరు కరెంట్ బిల్ అయితే చాలా ఈజీగా కట్టచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కనుక ఒకవేళ మనము చూడండి, ఈ వెబ్సైట్ నుంచి మనం కరెంట్ బిల్ అయితే కట్టచ్చు. అలాగే మనము యాప్ నుంచి కూడా మనము కరెంట్ బిల్ అయితే కట్టచ్చు అన్నమాట. సో వీళ్ళకి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్లో నుంచి అక్కడ మనం అకౌంట్ అని క్రియేట్ చేసుకొని కరెంట్ బిల్ కట్టచ్చు. కాకపోతే సో దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే కనుక, యాప్ నుంచి కట్టాలనుకుంటే ప్రాబ్లం ఏంటంటే కనుక, ఎవరైతే రెంటెడ్ హౌసెస్లో ఉంటారో వాళ్ళకు కొంచెం ప్రాబ్లం అనమాట. రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళకి అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళ ఫోన్ నెంబరు, సర్వీస్ నెంబర్ రెండు మ్యాచ్ కావు, మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో అది చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ఈ విధంగా చెప్పాను అనమాట. మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి అయితే కనుక మీరు రెంటెడ్ హౌస్లో ఉన్నా లేకపోతే మీరు ఓన్ హౌస్లో ఉన్నా సరే మీరు కట్టుకోవచ్చు. మీరు ఆ రెసిప్ట్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అలాగే క్రాస్ చెకింగ్ కూడా చేసుకోవచ్చు. మనం కరెంట్ బిల్ కట్టామా లేదా, మనం కట్టింది సక్సెస్ఫుల్ అయిందా, ఫెయిల్ అయిందా అని చెప్పి క్రాస్ చెకింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ప్రాసెస్. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి, వాళ్ళకి కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఇందులో ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోవచ్చు. సో నేను మ్యాక్సిమం మీకు రిప్లై ఇచ్చి ఆ ప్రాబ్లం ఏంటి అనేది సాల్వ్ చేస్తాను అనమాట. ఓకే, సో ట్రై చేయండి.